మీరు ఏమనుకుంటున్నారు? ఈ ఎన్నికల్లో ఎవరు కొంచెం ముందున్నారు? అంటే ప్రస్తుతం మేము ఎల్డీఎఫ్ ముందుందని అనుకుంటున్నాము. ముందుంది, అవును. ఎందుకంటే వాళ్ళ కేరళలో గత 10 సంవత్సరాలుగా జరిగిన చాలా అభివృద్ధి పనుల వల్ల. గత 10 సంవత్సరాలుగా కేరళలో ఎల్డీఎఫ్ అధికార పార్టీగా ఉంది. నిజమే. మరియు గత 10 సంవత్సరాలుగా కేరళలో అన్ని రంగాలలో చాలా అభివృద్ధి జరిగింది. మరియు కేంద్ర ప్రభుత్వం నుండి మద్దతు లేకుండా కూడా వాళ్ళు చాలా మంచి పని చేస్తున్నారు. ఎల్డీఎఫ్ ప్రభుత్వం. మీరు రాజకీయంగా ఓటు వేస్తారా? లేదు, మాకు రాజకీయాలు లేవు. కానీ మీరు గమనిస్తారా? అవును, మేము గమనిస్తాము. మరియు మేము వార్తాపత్రికలు చదువుతాము. ఆపై మేము టెలివిజన్ వార్తలను చూస్తాము. కాబట్టి ఇది కేరళలో ఒక పెద్ద వ్యాపారం. టెలివిజన్ న్యూస్ ఛానల్స్ కేరళలో ఒక పెద్ద వ్యాపారం. అవునవును. కాబట్టి అవును, మేం చాలా విషయాలు చూస్తాము మరియు మేము గమనిస్తాము. సహజంగానే మేము గమనిస్తాము. అంటే ఈ వైనాడ్లో కూడా ప్రభుత్వం నిజానికి ఒక పూర్తి టౌన్షిప్ని ఇచ్చింది. ఒక పూర్తి టౌన్షిప్ ప్రజల కోసం, ఎవరైతే నిజానికి ఇల్లు కోల్పోయారో వరద కారణంగా. అవును. అందువల్ల ప్రభుత్వం నిజానికి ఇచ్చింది భూపాతం సమయంలో. ఆ తర్వాత 2018లో కూడా వరద సమయంలో చాలా మంది తమ ఇళ్లను కోల్పోయారు. ఆ తర్వాత ప్రభుత్వం నిజానికి పేదలకు అలాగే అవసరంలో ఉన్నవారికి మద్దతు ఇవ్వటానికి తమ వంతు కృషి చేస్తోంది. పేదలు కాదు, కాని అవసరంలో ఉన్నవాళ్లు. అవును, వాళ్ళు వృద్ధులకు ఇచ్చే పెన్షన్ల మొత్తాన్ని పెంచారు. చాలా తక్కువ మొత్తం నుండి 2000. ఇప్పుడు 2000 రూపాయలు. అవును. ఆ తర్వాత ఆరోగ్య రంగంలో కూడా మేమిద్దరం నిజానికి ఆరోగ్య రంగంలో పనిచేస్తున్నాము. నేను నిజానికి ప్రస్తుతం ఇక్కడ లేను, కాని మా చెల్లి ప్రభుత్వ ఆరోగ్య రంగంలో పనిచేస్తోంది. కాబట్టి ఆమె ఆ తేడాను స్పష్టంగా చూడగలదు. మీ గూగుల్ అసిస్టెంటా? అవును. చాలా బాగుంది. కాబట్టి ఆమె స్పష్టంగా చూడగలదు ఆరోగ్య రంగంలో జరుగుతున్న అభివృద్ధి. అవును, గత 10 సంవత్సరాలుగా ఈ రంగంలో అద్భుతమైన అభివృద్ధి జరుగుతోంది. మా డ్రామ్ ప్రాజెక్టుల ప్రకారం వారు చాలా మంచి మౌలిక సదుపాయాలతో మెరుగైన ప్రభుత్వ ఆసుపత్రులను నిర్మిస్తున్నారు. మరియు గత 10 సంవత్సరాలలో సేవలు కూడా చాలా మెరుగుపడ్డాయి. నిజానికి ఈ ప్రభుత్వం చాలా గొప్ప పని చేస్తోంది. నిజానికి నేనిక్కడ పనిచేస్తున్నాను. నేను 2014 నుండి ప్రభుత్వ సర్వీస్లో పనిచేస్తున్నాను. నేను చేరినప్పుడు ప్రభుత్వ సర్వీస్లో అది వేరొక ప్రభుత్వం, యూడీఎఫ్ ప్రభుత్వం అధికారంలో ఉండేది. మరియు ఆ సమయానికి మధ్య ఉన్న తేడా నాకు తెలుసు. మరియు ఈ సమయానికి మరియు ఇది ఒక అద్భుతమైన అభివృద్ధి. అన్ని రంగాలలో ఆరోగ్య రంగంతో సహా అద్భుతమైన అభివృద్ధి ఉంది. ముఖ్యంగా చాలా అభివృద్ధి ఉంది. ఆ తర్వాత చాలా ముఖ్యంగా ఈ ప్రస్తుత ప్రభుత్వం సమయంలో వారు వాస్తవానికి గత 10 సంవత్సరాలుగా పాలిస్తున్నారు. అవును. కాబట్టి మనందరికీ తెలుసు, ఈ సమయంలో మనం వాస్తవానికి ఒక కొండచర్య విరిగిపడటాన్ని, ఆ తర్వాత ఒక వరదను, ఆ తర్వాత కోవిడ్, నిపా. ఈ ప్రభుత్వ కాలంలో వారు చాలా కష్టాలను ఎదుర్కొన్నారు. కాని వారు వాస్తవానికి ప్రజలందర్నీ చాలా సురక్షితమైన వాతావరణంలో ఉంచారు. మనం ఆ విషయం చెప్పాలి. అవును, మనం వారికి చాలా కృతజ్ఞతతో ఉండాలి. కోవిడ్ మరియు నిఫా క్షమించండి, వాస్తవానికి మెచ్చుకున్నారు. నిఫా వ్యాప్తి సమయంలో WHO కూడా కేరళను ఒక మోడల్గా తీసుకుంటారు. కోవిడ్ సమయంలో కూడా ఢిల్లీలో ఉన్నాయి. కాబట్టి చాలా మంది ఆక్సిజన్ మరియు అన్నీ అందక చనిపోతున్నారు. కానీ నాకు ఒక విషయం చెప్పండి. ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికలలో పంచాయతీ లేదా వారు సరిగ్గా రాణించలేదు. అలా ఎందుకు జరిగింది? కానీ అప్పుడు మనం వాస్తవానికి రాజకీయ కోణంలోకి లోతుగా వెళ్లడం లేదు. మనం వెళ్ళము. కాబట్టి మేము నిజానికి మేము ఏమనుకుంటున్నామో చెబుతున్నాము. ఆ తర్వాత మేం ఏమి చూస్తున్నామో సరైనదే. మేము ఏమి చూస్తున్నామో మరియు రోడ్లు, ఆపై ఆరోగ్య రంగం, విద్యారంగం. కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మేము నిజానికి ఇద్దరం ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నాము. కాబట్టి సరే, మేమిప్పుడు మా సొంత ప్రభుత్వ పాఠశాలను కూడా గుర్తించలేము. అంటే అది పూర్తిగా మారిపోయింది. అంటే అది మంచి పద్ధతిలోనే. అవును. వావ్. అవును, వినడానికి చాలా బాగుంది. విద్య మరియు ఆరోగ్యం చాలా మెరుగుపడ్డాయి. విద్య విద్య మరియు ఆ తర్వాత ధన్యవాదాలు.
ధన్యవాదాలు. నిజానికి ప్రజలు చాలా స్పష్టంగా దేవుడు మిమ్మల్ని దీవించుగాక. దేవుడు మిమ్మల్ని దీవించుగా. ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు.